నిజంగా ఆత్మతోటి అభిషేకించబడితే దానికి మించిన పవరు భూమి మీద అసలు ఎక్కడా లేదు. అది ఏ సిచ్యువేషన్ నేను ఎదుర్కొన్నా, అది నీ జాబు లేదా ప్రమోషను లేదా స్టడీస్ లేదా నీ వైఫ్ నీవు ఏదైనా, నేను ఒక్కడే చెప్తాను, అభిషేకించబడ్డావా, టంగ్స్ ఉన్నాయి నీకు, నీకున్నటువంటి ఈ అన్నోన్, ఈ అదృశ్యమైన ఈ యొక్క టాలెంట్ నువ్వు వాడు. దీన్ని పక్కన పెట్టి నువ్వు ఫిజికల్ దాన్ని చూసినప్పుడల్లా అది పెద్ద ఎలిఫెంట్ లాగా మార్చబడుతుంది. కానీ నీకున్న దాన్ని నువ్వు యూజ్ చేసే కొద్దీ నీ ప్రాబ్లం అనేది బ్రేక్ అయిపోతుంది. దేవునికి ఒకటే నేను చెప్తాను, దేవునికి అసాధ్యమైంది, దేవుడు చెయ్యలేనటువంటి బిగ్ ప్రాబ్లం అనేది, చెయ్యలేనటువంటి బిగ్ సిచ్యువేషన్ అనేది భూమి మీద ఎక్కడా లేదు, ఏది లేదు. ఆఖరికి దయ్యాన్ని కూడా దేవుడి దగ్గర నుంచే వచ్చింది. ఓకే, దయ్యము కూడా దేవుని దగ్గర నుంచే వచ్చింది, పరలోకం నుండే వచ్చింది. అపవాది ఇంకెక్కడి నుంచో దేవునికి రివర్స్ గా రాలేదు. దేవుడు చేసిన ఆ కింగ్డమ్ లోంచి దేవునికి రివర్స్ అయ్యి దేవుడు నెట్టి వేసిన దాన్ని బట్టి, దేవుడు కంప్లీట్ గా నెట్టి వేసిన దాన్ని బట్టి వాళ్ళు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ రాజ్యానికి కొంతమంది అపవాదితో పాటు లూసిఫర్ తో పాటు ఇంకొంతమంది ఏంజల్స్ ని, ఇంకొంతమంది అనుచరుల్ని తీసుకొని ఆ నరకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే వాని కింగ్డము, అదే వాని ఏదైనా వాడి సామ్రాజ్యము, వాడి లైఫ్ అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నీకు నిజంగా వైజ్ మ్యాన్ అయితే గుర్తుపెట్టుకో, దేవుడు చేసిన దాంట్లో నుంచి దేవుడిని ప్రైజ్ చేసి వర్షిప్ చేసి దేవుని దగ్గర జ్ఞానవంతుడిగా ఉన్నటువంటి ఈ లూసిఫర్ బయటకు వచ్చేసాడు తప్ప దేవునికి మించిన పవర్ తోటి వాడేం లేడు. దేవునికి మించిన పవరు భూమి కింద కూడా లేదు, భూమి మీద కాదు, భూమి కింద కూడా పవర్ లేదు. అంత ఆధిక్యతను దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి నీ లైఫ్ అనేది మంచి పోరాటంతో పోరాడు. నీ ఎనర్జీని అక్కడ యూజ్ చేయి, నీ విజ్డమ్ ని అక్కడ యూజ్ చేయి, నీ యొక్క వర్డ్స్ ని అక్కడ రిలీజ్ చేయి. ఎందుకంటే నువ్వు గుడ్ ఫైట్ లో ఉన్నా కాబట్టి నువ్వు ఎప్పుడు నువ్వు చేసే కొద్దీ నీ బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, నీకు విజ్డమ్ ఆపరేట్ అవుతుంది, నీ యొక్క లైఫ్ అనేది ఫ్రూట్ఫుల్ గా మార్చబడుతుంది. ఎందుకంటే నువ్వు చేసేది గుడ్ ఫైట్ కాబట్టి. ఓకే రైట్, దేవుని యొక్క పిల్లారా, ప్రతి ఒక్కరు దయ్యంతో నేను పోరాడుతున్నా, అసలు ఇది నమ్మక, అసలు ఇవి నమ్మకు, ఇట్లాంటి వాటికి అసలు నువ్వు జస్ట్ ఇట్లా క్లిక్ కూడా చేయకు, చూడకు, అసలు ఇట్లాంటివి చూడకు. నీ విశ్వాసం డిస్టర్బ్ అవుతుంది. భయం అనేది నీ ముందున్న దాన్ని నువ్వు ఎగ్జాల్ట్ చేసినప్పుడు నీకు ఫియర్ వస్తుంది. నీ ముందున్న దాని నీకంటే నీ ముందున్నది గ్రేటు అని అనుకున్నప్పుడు నీకు ఫియర్ వస్తుంది. నీకంటే నీ ముందు ఉన్నది చాలా అది పవరు అనుకున్నప్పుడు నీకు ఫియర్ వస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ ముందున్న దాన్ని నీ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఎబిలిటీ తోటి నువ్వు దాన్ని యూజ్ చేసినప్పుడు పవర్ఫుల్ గా మెరకల్స్ అవుతాయి. అందుకనే రోగం వచ్చింది, ఇది దేవుడు పెట్టిన శాపము, లేకపోతే నాకు దరిద్రత ఉన్నది, దేవుడు పెట్టిన శాపము, ఇవి కాదు నీ జీవితంలో. అసలు వీటితోటి నువ్వు ఫైట్ చేయాల్సిన సంబంధమే నీకు లేదు. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు దేవునికి సంబంధించింది, అది ఏదైనా దేవునికి సంబంధించింది, నీ యొక్క లైఫ్ గురించి స్పిరిచువల్ బ్రేక్ త్రూ కోసం, దేవుని యొక్క విజిటేషన్ కోసం, హెవెన్ యొక్క అవుట్ పోరింగ్ కోసం, ఏంజలిక్ విజిటేషన్ కోసం నువ్వు చేస్తున్నావు. సో దాని గురించి నువ్వు చేసినప్పుడు కంపల్సరీ నీ లోపల సెన్సెస్ ఆపరేట్ అవుతాయి, నీ యొక్క ఫిజికల్ ఎనర్జీ పెరుగుతుంది, నీ యొక్క ఫిజికల్ స్పిరిచువల్ విజ్డమ్ అనేది ఆపరేట్ అవుతుంది. అన్నిట్లో నువ్వు ఫ్రూట్ఫుల్ గా ఫ్లరిష్ గా నువ్వు మార్పు చెందడం ప్రారంభిస్తావు. ఓకే రైట్, నేను కమ్యూనియన్ ఇవ్వబోతున్నా. ప్రతి ఒక్కరు కమ్యూనియన్ తీసుకోండి. మీరు లైఫ్ లో ఫిజికల్ దాని గురించి నేను మాట్లాడిన కానీ దేవునికి సంబంధించింది నీకు స్పిరిచువల్ బ్లెస్సింగ్ వచ్చేది అది ఏదైనా ముందే ఉండు. అది ఏది చెప్పినా దాని ముందే తీసుకో. ఎందుకోసం అంటే నీ లైఫ్ అనేది అందరికంటే ఉన్నతంగా మార్చబడుతుంది. అందరికంటే స్పీడ్ గా నువ్వు దూసుకుని వెళ్ళడం మొదలు పెడతావు. అందుకని నీకు అర్ధరాత్రి మెలకు వచ్చినా నాకు నిద్ర పట్టట్లేదు, నేను నిద్రపోవట్లేదు, అరే నాకు నిద్ర రావట్లేదు అన్న ఆ ఆలోచనలతోటి ఆలోచించుకున్న దానికంటే నువ్వు టంగ్స్ లో మాట్లాడు. అదే బెడ్ మీద పడుకొని నువ్వేం కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు అట్లనే పడుకొని టంగ్స్ లో మాట్లాడు, భాషల్లో మాట్లాడు. అదే నీకు విశ్వాసాన్ని ఆ టైంలో, ఆ మిడ్ నైట్ లో దేవుడు నిన్ను విజిట్ చేస్తాడేమో, ఆ టైంలో ఏంజెల్స్ నిన్ను విజిట్ చేస్తాడేమో. అర్థమవుతుందా? ఏదైనా కీడుని మేలుగా మార్చుకోవడానికి
దేవుని యొక్క టంగ్స్ ఉన్నాయి నీ లైఫ్ లో. కీడుని, అది ఏదైనా బ్యాడ్ ని, కీడుని, నెగిటివ్ ని, ఏదైనా మేలుకరంగా మార్చుకోవడానికి దేవుడు నీ టంగుని తన యొక్క జీవ ఫలముతోటి బ్లెస్ చేశాడు. నువ్వు దాన్ని వాడిన ప్రతిసారి నీ యొక్క కడుపులోంచి జీవజల నదులు ఫ్లో అవడం ప్రారంభిస్తాయి. ఓకే, నేను కమ్యూనిటీ ప్రేయర్ చేస్తా. మీ అందరికీ కూడా నేను ఫైనల్ గా ప్రేయర్ చేస్తా. ప్రతి ఒక్కరు కూడా మీరు భాషల్లో ఎక్కువగా మాట్లాడాలి. మీరు భాషల్లో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా మీరు ఆత్మీయ నీ యొక్క ఆత్మ అనేది బరువు అవ్వడం ప్రారంభిస్తుంది. వెయిట్ పెరుగుతుంది. నువ్వు ఫిజికల్ గా వెయిట్ తగ్గు, కానీ స్పిరిచువల్ గా నీ టంగ్స్ తోటి దాన్ని వెయిట్ పెంచు.